సునాద స్వరము మార్చి 14. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి. ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. మరి దేవుని సన్నిధికి మనం వెళ్ళినప్పుడు, ప్రార్థించినప్పుడు కొన్ని విషయాలు అడుగుతాం. మనకు కావలసిన ఆహారం విషయం కావచ్చు, శరీరం అవసరతలు, స్వస్థతలు కావచ్చు, ఆత్మీయ స్థితిలో మనం విశ్వాసంలో, ప్రార్థన జీవితంలో ఎదిగే విషయం కావచ్చు, ఈ లోకానుసారంగా కావలసిన అవసరతలు, ప్రతి విషయంలో దేవుని మనం అడుగుతూ కనిపెడుతుంటాం. మరి కొన్ని విషయాలు ఊహిస్తాం, ఇలా జరిగితే బాగుంటుంది, అలా జరిగితే బాగుంటుందని కొన్ని ప్లాన్స్ వేసుకుంటాం. అయితే మన దేవుడు మనం అడుగు వాటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయగల శక్తి గల దేవుడు. అదే ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు. మరి నేను మీ జీవితంలో మీరు అడుగు వాటికంటే, మీరు ఊహించే వాటికంటే నేను అత్యధికమైన కార్యాలు చేయగలనని ప్రభు బయలుపరుస్తున్నాడు. అయితే ఎప్పుడు మనం మన జీవితంలో ఇటువంటి కార్యాలను చూస్తాము అంటే, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున అంటున్నాడు. ఎప్పుడైతే మనము ఆ శక్తికి మనల్ని అప్పగించుకుంటామో, దేవుడి కార్యాలు మన జీవితంలో జరగాలని అనుమతిస్తామో, అప్పుడు తన కార్యసాధకమైన తన శక్తి చొప్పున అవన్నీ కూడా ఆయన నెరవేరుస్తాడు. అందుకే మనము దేవుని చేతికి వెళ్ళినప్పుడు, ఆయన చేతికి అప్పగించుకున్నప్పుడు తన శక్తితో, తన బలముతో గొప్ప కార్యాలు మన జీవితంలో చూస్తాం. మరి 5 రొట్టెలు 2 చేపలు అవి కొద్దివే, సరిపోవు. కానీ యేసుక్రీస్తు చేతికి వెళ్ళినప్పుడు అవి 5,000 మందికి ఆహారంగా పంచిపెట్టబడ్డాయి. మరి అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే గొప్ప కార్యాలు జరిగాయి. ఇంకా 12 గంపలు మిగిలిపోయే స్థితిని వాళ్ళు చూశారు. మరి నీళ్లను ద్రాక్షరసంగా మార్చాడు. ఎంతోమందికి స్వస్థతను, విడుదలనిచ్చాడు. మరి యేసుక్రీస్తు శిష్యులు దేవుని శక్తిని పొందుకున్న తర్వాత గొప్ప కార్యాలు వారి జీవితాల్లో జరిగాయి. వారి ద్వారా ఇతరుల జీవితాల్లో వారు చూశారు. మరి ఒక మోషేను చూసినప్పుడు దేవుడు ఆయనని పిలుచుకొని, కోరుకొని ఆయన ద్వారా గొప్ప కార్యాలు చేశాడు. సముద్రం పాయలు చేసి నడిపించాడు. పరలోకం నుంచి మన్నాతో పోషించాడు. బండ నుండి నీళ్లను రప్పించాడు. మరి వాళ్ళు ఎప్పుడు ఊహించని విధంగా వాళ్ళకు అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసి నడిపించాడు. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదర, మన దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు. కాబట్టి విశ్వాసంతో ఆయన చేతికి మనల్ని అప్పగించుకొని, ఆయన శక్తి ద్వారా మన జీవితంలో గొప్ప కార్యాలు జరగాలని ఆశిస్తూ మరి ఆయన సన్నిధికి అప్పగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. వినుచున్న ప్రతి ఒక్కరిలో తండ్రి మీ శక్తి ద్వారా అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికమైన కార్యాలు జరిగించి మీరే మహిమను పొందమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.